కరణం ధర్మశ్రీ గారు, గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రావటాన్ని ఒక తలమానికంగా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఎంత సామర్థ్యంతో, ఎంత కెపాసిటీతో అమెరికా కాకుండా అమెరికా వెలుపల గూగుల్ ఇంత వ్యయంతో ఒక సెంటర్ పెట్టడం ఇదే తొలిసారి అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. రాబోతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు, విశాఖకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, భారీ సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి అన్నది జరుగుతున్న చర్చ. దీనిపైన మీరు కేవలం 200 ఉద్యోగాలే వస్తాయి, తక్కువ ధరకే భూములు ఇస్తున్నారు అంటాం కరెక్టేనా? రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే ప్రాజెక్టు విషయంలో కూడా రాజకీయాలు చేయటం కరెక్టేనా? ఒకటే సతీష్ అన్న, ఈ 10 టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. నమస్తే. తెలియజేస్తూ ఇన్ఫ్యాక్ట్ గూగుల్ రావడం కానీ, గూగుల్ లాంటి గూగుల్ ద్వారా డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్స్ రావాలని కానీ, లేదు గూగుల్ ద్వారా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు రావాలని కాంక్షించడంలో 100% మేము స్వాగతిస్తున్నాం. అది రావాలి, గూగుల్ కావాలి, కానీ మభ్య పెట్టకూడదని అంటున్నాం. ప్రభుత్వం అనే విషయంలో ఏంటంటే దయచేసి ఎప్పుడు కూడా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఒకే ఒక సూటిగా నేను ప్రశ్నిస్తాను, ఎన్ని ఉద్యోగాలు అవకాశాలు కలుగుతున్నాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి? దీనికి యాన్సిలరీ యూనిట్స్ అట గూగుల్ సెంటర్ వచ్చేస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వచ్చేస్తుంది, యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. యాన్సిలరీ యూనిట్స్ నాకు తెలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో యాన్సిలరీ యూనిట్స్ ఉండవు. ఎందుకంటే ఫార్మ్ ఉందా, ఏదన్నా ఫర్మ్ గా ఒకే ఫర్మ్ ఉంటుంది, ఆ ఫర్మ్ ద్వారా ఉన్నటువంటి తప్ప యాన్సిలరీ యూనిట్స్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఓన్లీ నిన్న ఇచ్చినటువంటిది పెద్ద ప్రధానమంత్రి దగ్గర నుంచి, కూటమి నాయకుల దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా కడకు కేంద్ర మంత్రులు కూడా మరి అవగాహన నుండి మాట్లాడుతున్నారో తెలియదు, అవగాహన లేక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ దీనివల్ల 10,000 మందికో 20,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టు, ఎక్కువ మందికి ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇక్కడికి దీనివల్ల విశాఖపట్నం ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నట్టు మీరు ఇందాక ఒక మాట చెప్పారు. గూగుల్ సంస్థ గురించి రావడం వల్ల గూగుల్ అనేది వస్తుంది, డేటా సెంటర్ వస్తుంది, అది తలమానికంగా ఉందని. తలమానికంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ తలనొప్పిగా అయితే ఉంటది. నాకున్న సందేహాలు అవి కానీ నివృత్తి చేయకపోతే 100%. ఎందుకు చెప్తున్నానంటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆహ్వానించేటప్పుడు ఏమైనా కోరుకుంటుందంటే ఒక మంచి సంస్థ వస్తుంది, లేదు మంచి వ్యవస్థ వస్తుంది, ఈ వ్యవస్థ వల్ల ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్కువ ఉద్యోగాలు పెరుగుతున్నాయి, లేదు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, అంతేకాకుండా అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి చాలా మంచి శుభపరిణామం అనేది జనరల్ గా పెట్టుబడిదారులని, ఆ సంస్థలని, ఆ వ్యవస్థలని మనం ఆహ్వానిస్తాం. అంతే కదా సతీష్ అన్న? జనరల్ గా ఒక సంస్థ, ఒక పెట్టుబడిదారుడు వస్తున్నాడంటే ఆయన వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఎంత, రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, లేదు ఆ సంస్థ పెట్టడంలో ఉద్యోగాలు, ఎన్ని అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేది మనం జనరల్ గా అంటే 1,50,000 ఉద్యోగాలు రానున్న 5 ఏళ్లలో రాబోతున్నాయన్నది ఒకటి. రెండోది, హైదరాబాద్కి సంబంధించి కూడా ముందు ప్రారంభంలో ఐటీ కంపెనీలు వచ్చేటప్పుడు చాలామంది ఇలాగే అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కు ప్రధాన ఆయువు పట్టు ఆదాయమే అయిపోయింది కదా. ఇంకా ప్రాజెక్ట్ రాలేదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటి, అనుగుణ ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించడం అనేది రాజకీయంగా మీకు ఇబ్బంది కలిగించే పరిణామం కాదా? ఇక్కడ ఒక మాట, హైదరాబాద్ వేరు. హైదరాబాద్కి సంబంధించినటువంటిది కంపెనీలు వచ్చేటప్పుడు ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు ఒక పేపర్లో కూడా ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుండలేదో, నేనే అక్కడ మైక్రోసాఫ్ట్ అది అక్కడ తీసుకొచ్చింది, హైదరాబాద్ తీసుకొచ్చింది హైటెక్ సిటీ కాకుండా నేను అప్పుడు ఏంటంటే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చేటప్పుడు డేటా సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్ రావాలని చెప్పేసి ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే ఎన్నో సంస్థలకు అవకాశం కలిగించారు అక్కడ. ఎక్కడ? హైదరాబాద్ లో. కానీ డేటా సెంటర్ కాదు, దట్ ఈస్ నాట్ ఏ డేటా సెంటర్, దట్ ఈస్ ప్యూర్లీ డెవలప్మెంట్ సెంటర్స్. డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి 10,000 ఎంప్లాయీస్, 20,000 ఎంప్లాయీస్ జనరేట్ అయ్యారు. ఇక్కడ తెస్తున్నది డేటా సెంటర్. నిన్న ఈనాడు పేపర్లో కాదు, మొన్న కూడా వాళ్ళు అథెంటిక్ గా, వాళ్ళు ఆథరైజ్డ్ గా ఇక్కడ ఉన్నటువంటిది
ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తున్నటువంటిది కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పిన మాట ఆదరే చెప్తా. ఓకే. ఈ రోజు మీరేం చెప్తారు, 1,00,000 ఉద్యోగాలు వస్తా, 1,50,000 వస్తా, ఓ అమ్మ వస్తే హ్యాపీ, మా అంత హ్యాపీ ఫీల్ అయినా లేరు, మా ప్రాంతం డెవలప్ అవుతుందని స్వాగతిస్తాం. కానీ వాళ్ళు చెప్తున్నది కేవలం 200 ఉద్యోగాలు, 82,000 కోట్లు పెట్టుబడులతో వస్తున్నటువంటిది కేవలం 200 ఉద్యోగాలు అంటున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి కలిగిస్తున్నట్టు రాయితీలు ఎంత తెలుసండి? ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు అయితే అసలు చెప్పలేని 22,000 కోట్ల పైన రాయితీలు పర్టికులర్ గా ఇస్తుంది. 22,000 కోట్ల రాయితీలు వస్తుంది. ఎందుకు ఇస్తుంది అక్కడ? నిన్ననే మా ఐటీ మంత్రి, ఎక్స్ ఐటీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ కూడా చెప్పారు క్లియర్ గా. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా బాగా అవగాహన ఉంది. మేము ఇన్ఫోసిస్ ఇక్కడికి వచ్చేటప్పుడు, ఇన్ఫోసిస్ ఇక్కడ డేటా సెంటర్ మేము తెచ్చేటప్పుడు, అక్కడ ఇన్ఫోసిస్ ఇక్కడ విశాఖపట్నం తెచ్చేటప్పుడు డేటా సెంటర్ తో పాటు డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని మేము ఫోర్స్ చేశారు. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్టికులర్ గా ఆ రోజు అడిగారు. ఎన్ఆర్బిట్ మాల్ ఇక్కడ పెట్టడంలో గానీ, ఇన్ఫోసిస్ ఇక్కడ తేవడంలో గానీ, ఇన్ఫోసిస్ చేసేటప్పుడు మీకు ఇంత రాయితీలు ఇస్తున్నాం కదా, అదానీ గ్రూప్ వాళ్ళకి కూడా ఏమండి మీకు ఇంత రాయితీలు ఇస్తున్నాం, ఇంత భూమి తక్కువ ధరకే ఇస్తున్నాం, రూపాయికే 95 పైసలకి ఎకరా ఇస్తున్నాం, మీకు ఇంత మేలు జరుగుతుంది, ఎంత వాటర్ ఇంత మీకు ఇంత మేలు జరుగుతున్నప్పుడు మీరు ఒక ఐటీ టవర్ పెట్టండి. ఐటీ టవర్ పెడితే ఐటీకి సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ కూడా వస్తారు, ఇక్కడే ఉద్యోగాలు పెరుగుతాయి, 10,000 ఎంప్లాయీస్ పెరుగుతుందంటే దానివల్ల రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ కి ఇన్కమ్ వస్తుందని ఆ రోజు మేము చెప్పి ఫోర్స్ పెట్టి ఆ రోజు ఇన్ఫోసిస్ కి పెట్టాం. ఇన్ఫోసిస్ ఆ రోజు కేవలం 1000 మంది అన్నారు. ఈ రోజు డెవలప్మెంట్ సెంటర్ తీసుకు అడుగులు వేశారు కాబట్టి 2,500 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ వల్ల కేవలం మాకు ఒరిగింది. రైట్, అడుగుదాం. ధర్మశ్రీ గారు వైసీపీ నేతలు గ్రౌండ్ వర్క్ చేయకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 1,37,000 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు భారీగా ఉద్యోగాలు వస్తాయనేది అందరికీ తెలిసిన అంశం. కేవలం 200 ఉద్యోగాలు వస్తాయని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. క్లియర్ గా లోకేష్ క్లియర్ గా చెప్పినటువంటి మాట, ఈనాడులో వచ్చినటువంటి మాట, ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి మాట, గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తున్నటువంటి లక్ష ఉద్యోగాలు గూగుల్ సెంటర్ వల్ల వస్తే విశాఖపట్నం కూడా చాలా అద్భుతంగా మంచి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఇది ఏంటంటే కేవలం దీన్ని ఏదంటే దీన్ని మీరు ఒక బిజినెస్ కింద ఏదో అక్కడ మీరే ప్రపంచంలో తెలివైనటువంటి వాళ్ళు అయినట్టు రాయితీలు విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ ఏదో పెట్టేస్తున్నట్టు బూస్టప్ ఇస్తున్నారు. కానీ ఇది అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాట. మీకు తెలుసో తెలీదో ఇక్కడ ఉన్నటువంటిది విశాఖపట్నానికి టోటల్ పాపులేషన్ కానీ టోటల్ పాపులేషన్ కావాల్సింది యాక్టివల్ గా టోటల్ పాపులేషన్ ఇండస్ట్రీస్ కావాల్సింది పోలవరం ద్వారా 23.44 టీఎంసీ వాటర్ రాజశేఖర రెడ్డి గారు 2004లో కేటాయించారు. కానీ ఇక్కడ 5 టీఎంసీ వాటర్ ఇప్పుడు గూగుల్ సంస్థకి కావాలా? మీరు చెప్పిన ప్రకారం 5 టీఎంసీ వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు? దానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీరు ఏం చూశారు, ఏం తెచ్చారు? 5 టీఎంసీ వాటర్ ఎక్కడ? దీనివల్ల గ్రౌండ్ వాటర్ డెడ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ సుమారు ఎప్పుడు 2004లో పెట్టినటువంటి అనాలిసిస్ అది. ఈరోజు 2026 2025-26 అనేసరికి ఇక్కడ వైజాగ్ పాపులేషన్ 30 లక్షల పైన దాటింది. అంటే డొమెస్టిక్ పర్పస్ కోసం వాటర్ని ఎలా ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇన్ఫోసిస్కి ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఇండస్ట్రీస్కి ఎక్కడ ఇస్తున్నారో దీనికి ఒక అవగాహన లేకుండా మీరు అగ్రిమెంట్ చేస్తే దానికి ఈ సందేహాలు నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. పోలవరం ఎడం కాలువ ద్వారా కేవలం 83.44 ఇంకా పోలవరం కాలువ ఎప్పుడు వచ్చేస్తుంది? ఒకవేళ వచ్చింది అనుకుందాం, కానీ ఆ కెనాల్ కెపాసిటీ సరిపోదు. కెనాల్ కెపాసిటీ పెంచుతున్నట్టు కూడా మీ చంద్రబాబు గాని మీ లోకేష్ బాబు గాని చెప్పలేదు. అక్కడికి వెళ్ళేమో అక్కడ షో వర్క్ చేసి పేపర్ ద్వారా చేస్తున్నారు. కానీ ధర్మశ్రీ గారు
ధర్మశ్రీ గారు, సరే మీరు అన్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, ఏపీ మంత్రి నారా లోకేష్ కి, మిగతా ఇక్కడ ఉన్న టీడీపీ నేతలకు అవగాహన లేదనుకుందాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి అవగాహన లేదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ సంబంధించి చర్చ జరుగుతుంది కదా, కేవలం వైసీపీకి అవగాహన ఉంది, మిగతా వాళ్ళకి లేదు అంటాం కరెక్టేనా? కాదు, నాట్ ఓన్లీ ధర్మశ్రీ సందేహం. ఇది ఏంటంటే ఎంటైర్ పాపులేషన్, ఇంటలెక్చువల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ గా అందరి దగ్గర కూడా ఈ నిన్న ఈవేళ చర్చ జరుగుతుంది. మీకు తెలుసో తెలియదో, విశాఖపట్నానికి ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందో, ఎంత పవర్ వినియోగం చేసుకుంటున్నారో, ఎంత కరెంట్ ఇండస్ట్రీస్ అవుతుందో, ఒక రోజుకి అయ్యే దానికి ఒక్క డేటా సెంటర్ అవుతుంది. ధర్మశ్రీ గారు విష ప్రచారం చేస్తున్నారు, రాష్ట్రానికి మిగతా పెట్టుబడులు రాకుండా ఏ మాత్రం అవగాహన ఉంటే పేటీఎం బ్యాచ్ తప్పుడు ఈమెయిల్స్ పంపిస్తోంది. కొద్దిసేపు కిందట నారా లోకేష్ కూడా చేసిన కామెంట్స్ ఇవి. మీకు తెలియదు, మీకు అసలు జీరో నాలెడ్జ్. నేను చెప్తున్నా, కారణం ధర్మశ్రీ అనే వ్యక్తికి లేదా అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తికి జీరో నాలెడ్జ్. సాగర్ గారు ఒక్క నిమిషం, ఇండస్ట్రీస్ మీద ఏ క్వాలిఫికేషన్ తో వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులుగా చేశారు నాకు తెలియదు, కానీ హ్యావింగ్ జీరో నాలెడ్జ్ ఇన్ ద ఇండస్ట్రీస్. జీరో నాలెడ్జ్. తలకాయలో ఏం లేదు వీళ్ళకి, తలకాయలో ఏం లేదు. తలకాయలో ఉన్నదంతా కూడా సాగర్ గారు ఒక్క నిమిషం, సాగర్ గారు ఇంకా అలాంటి వ్యాఖ్యలు వద్దు. ప్రాపర్ ఆన్సర్ ఇచ్చాను. మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. నేను ప్రాపర్ ఆన్సర్ ఇచ్చాను. ఇక్కడ ఏం లేదు. సాగర్ గారు ఒక్క నిమిషం. రోజుకి విశాఖపట్నానికి గంటకు చూస్తే ఒక అవన్నీ నాకు తెలుసండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర అంత డేటా ఉంటది, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటది. మీ వ్యవహారం కాదు, అది మీ వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వము సతీష్ గారు, ఆయనకి ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడారు. ఆ మాత్రం అవగాహన లేకుండా